అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ రోజు అయితే పోస్ట్ ఆఫీస్ నుంచి తపాలా శాఖలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి। అది కూడా మనకు ఐపీపీబీ నోటిఫికేషన్ అన్నమాట, జాబ్ నోటిఫికేషన్। ఇది వచ్చేసి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వచ్చిందండి। డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు। ఈ జాబ్ కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయండి। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। వీడియోకి ముందుగా ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా ఈ పోస్ట్ అయితే ఐపీపీబీ జాబ్ నోటిఫికేషన్ అన్నమాట। ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలు అంటే డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు। ఏదైనా డిగ్రీ అర్హతతో తపాలా శాఖల ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట। ఈ నోటిఫికేషన్ అయితే మంచి నోటిఫికేషన్ అనమాట। కేంద్ర తపాలా శాఖకు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులకు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట। ఈ నోటిఫికేషన్ లో మొత్తం కూడా 348 పోస్టులు అయితే ఉన్నాయి। 348 ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట। ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకైతే భర్తీ చేయనున్నారు। అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు। తెలుగు రాష్ట్రాల్లో మనకి ఆంధ్రప్రదేశ్లో 8, తెలంగాణలో 9 ఈ పోస్ట్ కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు। ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా 10, 20, 30 అలా పోస్టులు అయితే ఉన్నాయండి। మొత్తం కూడా 348 పోస్టులు అయితే ఉన్నాయి। అంటే దేశవ్యాప్తంగా మొత్తం ఖాళీగా ఉన్న తపాలా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తం కూడా 348 పోస్టులు అయితే ఉన్నాయండి। అలాగే శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుందో కూడా చూద్దాం। శాలరీ అయితే ఈ పోస్ట్కి 30,000 శాలరీ ఉంటుందండి స్టార్టింగే। వాళ్ళ పనితీరుని బట్టి ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట। అలాగే సంస్థ పేరు చూద్దామండి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఐపీపీబీ సంస్థ పేరు అయితే, పోస్ట్ పేరు అయితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట। ఖాళీల సంఖ్య 348 పోస్టులు అయితే ఉన్నాయండి। అంటే దేశవ్యాప్తంగా మొత్తం కూడా 348 పోస్టులు అయితే ఉన్నాయి। ఆంధ్రప్రదేశ్లో 8 ఉన్నాయి, తెలంగాణలో 9 ఉన్నాయి। అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 8, తెలంగాణలో 9 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట। దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్ అయినా చేసుకోవాలండి। దరఖాస్తు ప్రారంభం మనకి 9 అక్టోబర్ 2020 నుంచి స్టార్ట్ అయ్యింది। దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసి 29 అక్టోబర్ 2025। అంటే ఈ నెల స్టార్ట్ అయిపోయిందండి దరఖాస్తులు చేసుకోవడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి। ఈ నెల అంటే అక్టోబర్ 9 నుంచి లాస్ట్ డేట్ అయితే అక్టోబర్ 29 వరకు అయితే మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అయితే ఉందన్నమాట। ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి, www.ippb ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట। అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి, విద్యార్థి చూద్దాం। ఏదైనా డిగ్రీ అంటే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నమాట। ఈ నియామకానికి అయితే అనుభవం అవసరం లేదండి, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు। ఏజ్ వచ్చేసి కనిష్ట వయసు 20 సంవత్సరాలు, గరిష్ట వయసు 35 సంవత్సరాలు। అంటే 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు। అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఎంపిక ప్రక్రియ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారనమాట। అవసరమైతే ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కూడా నిర్వహించవచ్చు। అంటే అవసరమైతే అంటే కాంపిటీషన్ కొంచెం ఎక్కువగా ఉంటే ఆన్లైన్ టెస్ట్ చేయొచ్చు, ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు అనమాట। అంటే ఈ ఉద్యోగాలు పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే వచ్చే అవకాశమైన ముఖ్యమైన పోస్టులు అనమాట। అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ పెడతారు, అంటే కాంపిటీషన్ బట్టి, లేదంటే అసలు చిన్న ఇంటర్వ్యూ చేసి ఈ జాబ్ అనేది ఇచ్చేస్తారనమాట। శాలరీ అయితే చూసాం కదండి, శాలరీ అయితే చాలా మంచి శాలరీ అనమాట, 30,000। వాళ్ళ పనితీరుని బట్టి ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వబడతాయి అనమాట। అయితే ఇతర బోనస్లు లేదా అలవెన్స్లు కూడా ఇస్తారు। ఈ పోస్ట్కి సంబంధించి పనితీరుని బట్టి బోనస్లు అవన్నీ కూడా ఈ పోస్ట్కి అయితే ఉంటాయండి। అలాగే మనకి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి। ఇది ఆన్లైన్లోనే చేసుకోవాలండి। లాస్ట్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9, లాస్ట్ డేట్ వచ్చేసి 29। అంటే అక్టోబర్ 9 నుంచి స్టార్ట్ అయింది, అక్టోబర్ 29తో మనకి లాస్ట్ డేట్ అనేది అయిపోతుంది అనమాట। మెరిట్ లిస్ట్ కూడా మనకి త్వరలో చెప్తారండి, నవంబర్ లేదా డిసెంబర్లో మనకి వచ్చేస్తుంది। ఇదండి మనకి తపాలా శాఖలో అంటే పోస్ట్ ఆఫీస్ నుంచి తపాలా శాఖలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది। దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మనకి మెరిట్ ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి ఈ జాబ్ అనేది ఇస్తారనమాట। శాలరీ కూడా మంచి శాలరీ ఉంటుంది, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, అలాగే బోనస్లు కూడా ఉంటాయి। సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు। ఈ వీడియో అయితే ఇదండి, ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను। మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డైలీ ఫాలో అవ్వండి।